మీరు ఎప్పుడైనా పైనాపిల్తో ఇలా ట్రై చేశారా? టేస్ట్ వచ్చేసి భలే ఉందండి. నేను ఫస్ట్ టైమే తింటున్నాను. పుల్ల పుల్లగా, కారం కారంగా, స్వీట్ స్వీట్గా ఎంత బాగుందో తెలుసా. నేను తినడం వీడియో చేయలేకపోయాను, నేను తింటూ మీతో మాట్లాడుతున్నాను కదా. నిజంగా అంటే నిజంగా సూపర్ ఉందండి. ఇంకా బటర్ వేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటా. నేను కాస్త నెయ్యి వేసాను కానీ బా నిజంగా సూపర్ ఉందండి. అసలు మూడే చేశాను కానీ మొత్తం పైనాపిల్ కాయ మొత్తం చేస్తే బాగుంటుండే కదా. ఇంత ఎమ్మీగా ఉండే పైనాపిల్ డిష్ అయితే మీకోసమేనండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా పైనాపిల్ అయితే తీసేసుకొని సన్నగా అయితే కట్ చేసుకోండి. మరి సన్నగా ఉండకూడదు, మరి లావుగా ఉండకూడదు. అలా ఎన్ని పీసెస్ అయితే అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేయండి. మనం ఎన్ని పీసెస్ అయితే తీసుకున్నామో అంత కారం, ఉప్పు అయితే పడుతుంది. సో నేను ఫస్ట్ టైమే అని కాస్త తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు పైనాపిల్ ముక్కలన్నిటికీ ఆ ఉప్పు, కారం, మసాలా పట్టే విధంగా పట్టించేసేయండి. ఇలా పట్టించిన తర్వాత వాటిని ఒక 5 మినిట్స్ దాకా అలా పక్కన వదిలేయండి. ఇప్పుడైతే బాండీ అయితే పెట్టేసుకొని దాంట్లో బటర్ కానీ, నెయ్యి కానీ, లేదు అంటే ఆయిల్ కానీ మీ ఇష్టం అండి, ఏది వేసినా పర్లేదు. నేనైతే కాస్త నెయ్యి కాస్త ఆయిల్ అయితే వేసేసాను అన్నమాట. సో అది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు మన పైనాపిల్ స్లైసెస్ అయితే ఉన్నాయి కదా, అవి వాటిపైన వేసేసుకోండి. ఇప్పుడు స్లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలన్నమాట. సో అంతే అండి. ఎమ్మీగా మంచి జ్యూసీగా చెప్తుంటేనే నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతాయండి, అంత టేస్టీగా ఉంది. నేను ఫస్ట్ టైమే టేస్ట్ చేశాను కానీ ఎంత బాగుంటుందని అయితే నాకైతే తెలియదు. సో మా పాప ఒకసారి ఎక్కడో తినిందంట, తను చెప్తే నేను ట్రై చేశాను, సూపర్గా వచ్చిందండి. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా ఈ పైనాపిల్తో అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. సో మీకు కనుక మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకుని, షేర్ చేసుకుని, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పైనుంచి కాస్త కొత్తిమీర జల్లేసి తిన్నామనుకోండి, సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.